రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ ఆఫీస్ ముందు ఎల్ఆర్ఎస్ ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కు డబ్బులు కట్టొద్దని కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఎల్ఆర్ఎస్ కు ఎవరు కూడా ₹1 కట్టొద్దన్నారు సబితా. ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టులో బిల్ వేశారు. ఈరోజు మంత్రిగా ఉన్న గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ గురించి కేసీఆర్ గారు ఏదో అన్యాయం చేస్తున్నారు, దోసుకుంటున్నారు అనే లెవెల్లో మాట్లాడున్నారు. ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉన్నాడు. చేసిన అప్పులు తీర్చడానికి ప్రజల రక్తాన్ని పీల్చి ఈరోజు అప్పులు కట్టుకుంటున్నారు ఎల్ఆర్ఎస్ వల్ల. మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడున్నారు. కేసీఆర్ గారు దాచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చున్నారు. ఎట్టి పరిస్థితులలో ఎల్ఆర్ఎస్ కట్టడానికి వీల్లేదు, మీరు కట్టకండి, కేసీఆర్ గారు దోసుకుంటున్నాడని మాట్లాడారు. మరి గౌరవ మంత్రి గారు సీతక్క గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు దాచుకుంటున్నాడా? అందుకే ఎల్ఆర్ఎస్ని ఈరోజు మార్చ్ ఎండింగ్ వరకు డెడ్ లైన్ పెట్టి డబ్బులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారా? మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఉచితంగానే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.